దెబ్బ గట్టి తలగట్లేదు ఇది. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. సూపర్, పర్ఫెక్ట్. పెట్టినా ఎక్కడ పెట్టినావు? ఇంకొకటి తీసుకెళ్తున్నా నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎంటీవీ తెలుగు. నా పేరు విజయ్ చిట్యాల. ఫ్రెండ్స్, ఒకటి డిఫరెంట్ ప్రాంక్ చేసిన. ప్రాంక్ ఏంటంటే ఎవరైనా చెప్పులు అనేవి షూ అయినా రెండు వేసుకుంటారు, కానీ నేను మటుకు వెరైటీగా షూ షాప్లోకి వెళ్ళి ఒకటే షూ కావాలి, ఆల్రెడీ మా దగ్గర ఒకటి ఉన్నది అని చెప్పేసి ఒకటి వెరైటీ ప్రాంక్ చేసిన. ప్రాంక్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్కి షూ షాప్ ఉందట, ఒక బాబు చేయమన్నాడు, కెమెరా తనే సెట్ చేశాడు. తర్వాత మా పోయి ఒక షూ ఆల్రెడీ అదే షాప్లో కొన్న మధ్యాహ్నం ఒకటి పోయింది అని చెప్పేసి ఇంకోటి కావాలని పన్నీగా ప్రాంక్ చేసినాం. ప్రాంక్ అయితే సూపర్ భయ్య, చూస్తే మటుకు నవ్వి కట్టును ప్లేస్తుంది. దానికైతే నేను బాధ్యుని కాదు, ఓకేనా? చివరి దానికో చూడండి. మా ఛానల్ మటుకు ఇంకోటి రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక కష్టపడి షార్టలు పోస్తున్నా కూడా ఇంత మేకప్ వేసుకొని వీడియోలు చేస్తున్నాం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కొరకు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు మీతో పాటు. లెట్స్ గో వాచింగ్ దిస్ వీడియో. ఎడిటర్ వీడియో వేసుకో, నువ్వు దుమ్ము లేకపోవాలి, యూట్యూబ్ బదులైపోవాలి. ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పి రా. వచ్చేసాడు. ఇది మన దగ్గర తీసుకెళ్ళా మధ్యాహ్నం, చూసినాగా, గుర్తుపెట్టినాగా. ఏం కాలేదు, కానీ మనకు మళ్ళీ సేమ్ ఇస్తుంటే పీస్ కావాలా? ఇదే పీసు, ఇదే మోడల్, ఇదే కలర్లో చూడు ఉంటే దొరుకుతాయి. సైజ్ కూడా దొరుకుతాయా? చూడాలి అన్న, అట్లా చెప్తే దొరుకుతుంది. ట్రై చేయరాదు, సేమ్ మ్యాచ్ కావాలి. మధ్యాహ్నమే తీసుకోపోయినా చూడు. దెబ్బ గట్టి తలగట్లేదు ఇది. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. వేసుకోదు ఇక, చెప్పులు వేసుకోగా దేనికి వచ్చినా అప్పుడప్పుడు మళ్ళా కొట్టుకుందాం అని కోపం వచ్చినప్పుడు. అదే కానీ ఏదో జోక్ కట్టిన, కానీ ఇది చిన్నగా అయింది. సేమ్ ఇంకా ఇది ఎంత నెంబరు? ఇది 1 చూడు, 1 సేమ్ సైజ్ 1. నేను ట్రై చేస్తాను. ఇది చూడండి, వస్తుంది. వావ్, సూపర్, పర్ఫెక్ట్. సూపర్. చదువుతున్నారా? మరి చదువుతుందా? ఇది ఇచ్చే రేటు తగ్గేవా? సరేలా అన్న, అని 500 ఫిక్స్, దానికి ఏం తక్కువ రాదు. ఎందుకంటే ఇందాక మీకు తీసుకోవాలి, మీకు తెలుస్తుంది అది ఐటమ్ ఎట్లా ఉంటాయి. కూర్చో, సిచ్చరా, బాగుంటాయి కదా. సరే, ఇప్పుడు తగ్గేది లేదా? ఇంతేనా? పట్టుకోరు. తక్కువ రాదు ఇద్దరు. 500 ఫిక్స్ తీసుకో, 400 తీసుకో. మధ్యాహ్నం తీసుకోపోయినా, ఇప్పుడు తీసుకోపోయినా
ఏం చేయలేదు అన్న. లాస్ట్ పని చేయి ఇంకా 200 తీసుకో. కాదన్న 500 ఫిక్స్ 500 ఫిక్స్ 400కి ఇవ్వవా? కాదు మీరు నాకు ఇప్పుడు 500 ఇస్తే నేను అది ఇస్తాను. దూరంగా వచ్చినట్టుంది నేను. అదో అన్న 250 రాదు. అదో అన్న 250 రాదు. కావాల్సిన తీసుకుపోతా ఉంటే సొత్త ఊరికనే లేదురా నేను. అది 10 రూపాయలైనా 10 పైసలైనా ఏదైనా ఏమైంది ఏమైంది బాక్స్ తీసుకుపోతున్నావు? నువ్వు 250 అరుస్తున్నాడు భయ్యుడు ఎదురు మాట్లాడుతున్నారు. 250 మీ సతాయించలు ఎందుకు? 500 ఫిక్స్. అవును 500 మరి నేను ఎంత ఇచ్చినా? మీరు 250 500 ఫిక్స్ చెప్పినా అది ఒకసారి ₹1 తక్కువ రాదు. ఇంకా పట్టండి మీ పైసలు పట్టండి. మీకు పైసలు కాదు నువ్వు చదువుకున్నావు కదా. చదువుకున్నాను ఆ? చదువుకున్నాను. ఇప్పుడు 500లో సగం ఎంత? 250. మరి 250 ఇచ్చినా కదా. మళ్ళీ నేను ఇది 250కి ఇస్తాను అన్న. ఇది 500 కాస్ట్ ఉంది దీనికి. మరి నేను తక్కువ ఏమి ఇవ్వాలి తమ్మి. ఇది నేను తీసుకొచ్చిన షూ ఇది ఎన్ని ఉన్నాయి ఇలా? ఒకటి. మళ్ళీ ఇంకోటి ఎక్కడ పెట్టినావు అన్న? ఇంకోటి ఆడనే పెట్టినా. ఎక్కడ ఎక్కడ పెట్టినావు? ఇంకొకటి తీసుకెళ్తున్నా నేను. ఇంకొకటి తీసుకెళ్తున్నా నేను. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? అంటే ఎట్లా అన్న? అది రాదు అట్లా. 2 కావాలంటే తీసుకో, లేకపోతే మీ ఇష్టము. రెండా? మీకు 2 కావాలంటే తీసుకోండి. అట్లా ఒక్కటి మేము ఇయ్యము. పైసలు పట్టండి. పైసలు కాదు నాకు. నీకు కరెక్ట్గా 500 ఒక చెప్పుకి ఎంత పడుతుంది? 250. కానీ మేము అట్లా ఇయ్యం. మేము అట్లా ఇయ్యం. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇచ్చిన ₹100 నువ్వు అన్న రేటే ఇచ్చిన నేను. కరెక్ట్. కానీ మేము అట్లా ఒక్క పీస్ ఇయ్యమన్నా. మీకు సెట్ ఒక కావాలి. పీస్ ఇవ్వవా? ఒక్క పీస్ ఇయ్యం. మీకు సెట్ కావాలంటే తీసుకోండి. ఈ సెట్ ఉంది ఒకటి, ఇది కావాలంటే తీసుకోండి. ఆల్రెడీ ఒకటి ఉంది నా కాడ. మళ్ళీ నా ప్రాబ్లమ్ అది. మీకు కావాలి. ఇది ఆల్రెడీ మధ్యాహ్నం తీసుకెళ్ళిన నీ దగ్గర. నాకు అది కాదు చెప్తే వింటావా? 500 ఇస్తేనే తీసుకున్నాం. ఇంకో ఇది మధ్యాహ్నం తీసుకెళ్ళాం కదా నీ దగ్గరనే. ఇప్పుడు మధ్యాహ్నం ఏంటంటే ఈడు తీసుకుపోయిండు చేసిన అన్న ఇడిచిన ఏమైందిరా కుక్ వేసుకోపోయిందా? ఈడు కుక్క పెట్టిండు. ఈడు చెప్పు పని చేసుకో ఇంకోసారి పెట్టిండు. ఈడు చెప్పు పని చేసుకోపోయిందా? ఇంకో పని చేసుకోపోయి తిన్నదాట. కరెక్టా అన్న? నేనేం అట్లేమన్నట్లే. మీరు తీసుకు పని చేసుకోపోయింది. ఇంకా పని చేసుకోపోయిందట. ఇంకా మరి నేనేం చేయను చెప్పు? కరెక్టా అన్న? మరి కొత్త చెప్పే. మరి ఇప్పుడు నేను 3 చెప్పులు తీసుకుపోయి ఏమి యాడ్ అయ్యాలి? 3 కాళ్ళు ఉంటాయి 2 కాళ్ళు ఉంటాయి మనిషికి? 2 ఉంటాయి. కానీ మేము అట్లా ఏం కదా. వేరే కస్టమర్ ఏం తీసుకోండి. మళ్ళీ ఇంకా పట్టు. వేరే కస్టమర్ ఏం ఇయ్యడన్న. అట్లా మేము ఇయ్యడం కదా అన్న. మీకు 2 కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఇష్టం కదా. ఏం చిన్నాను ఇట్లా చేస్తావు మనిషికి? ఏమి 2 మనిషికి మెయిన్ కాళ్ళు ఉంటాయి. 2 కాళ్ళకి వేసుకొని ఒకటి మెడలు కట్టాలా? మరి ఇంటికి ఇట్లా కట్టాలా? ఇట్లా కట్టాలా? లాకెటా లాకెటా అంటున్నా. ఓయమ్మా ఓ నాయన ఏంది ఇది? వానికి అమ్ముకో. అట్లా ఏం చేయమన్నా. అట్లా ఎవడు అమ్ముకుంటాడు? పనిని రా 2 వేసుకుంటాం. మరి ఒక షాప్లో మొన్న కొనుక్కొని ఇచ్చిండు, అండర్వేర్ ఇచ్చిండు. రాదు అట్లా. మరి వాళ్ళు అమ్మిరు కదా. నాకు తెలియదు అన్న. ఒక బండికి 2 టైర్లు ఉంటాయి. మొన్న ఒక టైర్లు కొనుక్కున్నా. లాజిక్ ఎలా ఉంది? ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నా మీకు ఎట్లా చేస్తారు వచ్చి. ఇంకా గొడవలు కూడా చేస్తారు మీరు. గొడవలు ఎందుకు అన్న? మీకు కావాలంటే తీసుకోండి. నేను చెప్తున్నా కదా రాదా అని. ఒక్క జత అట్లా రాదు. నేను ముందే ఇంతకుముందు నేను తీసుకున్నా మావాడికి ఫోన్ అనిపిస్తాను. నేను ఫోన్ కొట్టు మావాడకు. నెంబర్ ఉందా? ఫోన్ ఉందా? నా దగ్గర ఫోన్ లేదా అన్న? మీ దగ్గర ఉంటుంది. మీ దగ్గర ఫోన్ ఉంటే చూడండి. సరే ఈ ఫోన్తో చూడు నేను మావాడికి ఫోన్ చేస్తుండు. చేయండి కాల్. అట్లా రాదా అన్న? అంటే బ్లాక్ది నీకు ఇట్లా కాదు. కానీ మా ఆవిడైతే కరెక్ట్. నీకు స్వామి ఇంత పెద్ద షాప్ పెట్టుకున్న గిరాకీ పోగొట్టుకోకూడదు. ఒకటి వస్తే ఒకటి అమ్మాలి.
అట్లనైతేనే సేల్ అయితే సునీత ఈ మధ్యాహ్నం చెప్పుల షాప్ తెచ్చిన చెప్పులు తీసుకొస్తుంది కదా ఈ భయ సతాయిస్తుండు చెప్పులు ఒకటి ఇయనంటుండు రా ఒకసారి రా ఏమంటారా ఈ షాప్ ఎక్కడంటే మనకు ఒకటి ఆ గోదావరి ఉంటుంది కదా సుమకు పోతుంటే ఆ గోదానికి ఎదురుగా షాప్లో తీసుకురా A few minutes later. మళ్ళీ రేపో ఎల్లుండి నాది ఇంకో చెప్పు దిగేటట్టుంది ఆ చెప్పు కూడా ఇంకో చెప్పు కూడా కొనుక్కోపోతాను నేను నాకేం గ్యారెంటీ లేదు. మీరు ఏమైనా గ్యారెంటీ ఇస్తారా? అట్లా మేము ఇవ్వమన్నా మీరు నువ్వు ఒక్కొక్కటి ఇచ్చినావు అనుకో ఇప్పుడు మేము ఒకసారి ఏం చేస్తున్నాం అంటే ఒక చెప్పు తెగితే కుట్టించుకుంటాం ఇప్పుడు కుట్టించుకోకుంటే ఏం చేస్తాం అంటే ఇంకో చెప్పే కొనుక్కుంటాం ఇప్పుడు చెప్పు ఒకటి మధ్యాహ్నం అయింది పంది తిన్నది కదనే అని ఇప్పుడు వచ్చి ఒక చెప్పు తీసుకున్నా దాంటకు ఈయన అంటుండు సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా అక్క ఇట్లా వచ్చి మేము చాలా సార్లు తీసుకున్నాము చెప్పు మళ్ళీ పోతే మళ్ళీ తీసుకుంటాం మేము అట్లా కదా. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదు నేను నీ షాప్లో ఈ మోడల్ కొని చెప్పి వచ్చిన తీసుకున్నాం కాబట్టి రావాల్సి వచ్చింది. మరి ఇది కూడా ఉంచుకో ఇది కూడా ఉంచుకోపో నాకే 250 మాకు పైసలు 250 అయితే నాకేంటో ఉందా అన్న నువ్వు తీసుకో నాకేముంది అన్న నువ్వు తీసుకో నాకేముంది చేశాను ఈ జన్మకి చాలు నేను పోతానన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు 250 అయితే నేను ఇస్తాను నేను ఇస్తా ఒక్క చెప్పు ఓవర్ ఇయనన్నారు కదా నాకు రాదన్న ఒక్క చెప్పు తీసుకుని ఏం చేస్తాను మీకు మెంటలా నీకు ఒక్క మెంటలా నాకు కొంచెం మెంటల్ అన్నావు కదా నేను ఇస్తా ఈ చెప్పు 250కి ఆపరేట్ ఇచ్చి నువ్వు తీసుకో పైసలు ఇప్పుడు నేను అమ్మని కూడా అన్న చెప్పులు ఇస్తున్నాం కదా బూట్లు ఇస్తున్నాం ఫోన్ కదా. కొడతా అంతే అక్క తీసుకురా మేము చీటింగ్ చేస్తావా నువ్వు షాప్ పెట్టి హలో. నేను అమ్ముతానే కదా 250 తీసుకో నువ్వే తీసుకున్నా 250 ఇచ్చి ఎందుకు మీరు సతాయిస్తారు? మీరు మెంటల్ ఏమన్నా అక్క మెంటల్ నాకు కాదు చాలా సార్లు తీసుకున్నాము. నీకు మెంటల్ నేనేమనుకున్నా అక్క మీరు వచ్చి ఏమైనా చెప్పు. మీరు వచ్చి ఏమైనా చెప్తారా? నీకు మెంటల్ మీరు మెంటల్ అన్న ఏం మాట్లాడుతున్నారు? ఒక్క చెప్పి ఎట్లా చేసుకోమంటావు నాకేం తెలుసు అక్క మీ ప్రాబ్లం మీరు పోయి కొడితే మేమేం మరి అక్క మీ ప్రాబ్లం మీరు పోయి కొడితే మేమేం మరి పంది తిన్నదా ఆడ చెప్పు పంది తిన్నది మేము ఏం చేయాలి పంది తింటుందని మేము కలగన్నావా కుక్క వేసుకోపోయింది అనుకుంటే ఈడ పంది పెట్టిండు ఆడ ఇడిచిపెట్టిండు మీరు వేసుకోరు రే ఒక్క చెప్పు వేసుకో చెప్దాం ఈ షాప్ పేరు ఏందో ఒక్క చెప్పు ఆమెను ఆయన చూపిస్తా రాగు ఇట్లా కాదు ఈయన సంగతి తాగు ఏం పేరు నీ పేరు రంగనాథ్ ఎక్కడ ఉంటావు ఇక్కడనే అన్న ఇక్కడ లోకల్ ప్రాపర్ ఇక్కడనే ఇక్కడనే కదా ఇల్లు ఎక్కడ ఇక్కడ సుష్మా థియేటర్ ఇంకా నిజం వెనకాల లొకేషన్ పంపి చిట్కేస్తా ఎంతమంది వస్తారో చూడు ఈ భయ్యకి చెప్పు తెలుగు వస్తుందా వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా భయ్యా భయ్యా తెలుగు ఆత తెలుగు వస్తుందా తెలుగు నాయత ఎందుకన్నా కస్టమర్ ఎందుకు చెప్తారు? కస్టమర్ ఏం అడుగుదాం ఒక చెప్పు అమ్మడాట చెప్పుతా కస్టమర్ సరే నువ్వు కస్టమర్ చూసు भैया ये पर्सन है एक చెప్పు हिंदी में बोलो ये भी तो खरीद के ही लाते हो। हाँ भैया ये आपको आप 250 में एक पीस लेके गए ना ये भैया बोल रहे मेरे को भी लॉस तो होता ना आपको प्रॉफिट होता मेरे को लॉस होता అట్లా ఎట్లా అన్న మరి చెప్పు భయ్యా తీసుకొని 250 ఇవ్వమంటున్నా నేను మరి మేము ఇస్తాం ఎవరికైనా అమ్ముకో 250 ఇచ్చేయి చెప్పు ఆ భయ్యకి చెప్పు ఆ భయ్యకి చెప్పు చెప్తాడు ఏమైనా మీరు ఇట్లా వచ్చి నువ్వు మెంటల్ అన మాకు నేను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఇది ఇంకో పీస్ ఎక్కడ పోయింది అన్న అడుగుతుండే ఇంకో పీస్ ఎక్కడ పోయింది? పిగ్గు తిన్నదని చెప్పలే పిగ్ వేసుకపోయింది ఇంటి చుట్టూ పందులే పోలీస్ స్టేషన్ కి ఫోన్ నా బాబుకి ఎట్లా ఇయ్యాలో చెప్పు మరి చీటింగ్ న్యూ పీస్ చెప్పు న్యూ పీసు మధ్యాహ్నం 2 వచ్చి తీసుకెళ్ళినాము. అమ్మ మాటలు బంద్ చేయాలమ్మా దేవుడా 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 ఇస్తావా ఇయ్యవా మెంటల్ నీ ఇష్టం నేను మాట్లాడుకో దేవుడా ఇస్తావా ఇయ్యవా ఇయ్యనన్న ఇయ్యపోతే నేను అట్నే కొట్టుకుంటే చెప్పు తీసుకొని మీ ఇష్టం అన్న మీరు చేసుకోండి బయట పోయి ఏదో ఒకటి చేసుకోండి. పోలీసులో ఫోన్ చేస్తాను ఎందుకు చిన్న ఇచ్చేసి ఎంత ఎందుకన్నా? దారుణంగా పోలీసు ఎందుకు ఉంటది కదా ఇంత గొడవ ఉంటది కదా
ఒక్క చెప్పు ఎట్లా చేసుకుంటారు నేను అన్న భయ్యా మెంటల్ అంటాడు మెంటల్ అంటాడు నన్ను चलो चलो पुलिस को कॉल ఆ? जय బాక్స్ ఏది ఇస్తా బట్ట 500 ఇస్తా ఏది బాక్స్ ఇదే కదా ఇస్తా ఏమైంది ఏమైంది మెంటల్ అన్నను పోలీస్ స్టేషన్ పోతున్నా నేను మెంటల్ అన్నను చెప్పు నా గురించి నీకు తెలియదు. నేను చాలా 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 డేంజరస్. విన్నావుగా? ఒక్క చాలా కాదు 3 చాలాలు. కాదన్నా ఇప్పుడు అట్లా కాదు ఒకటి పోలీస్ స్టేషన్ కి పోతున్నా చూసుకోండి మీరు వేరే దగ్గర కాదు చిన్న ఒకటి ఇక్కడ చూస్తా ఆ? ఏం ఇప్పుడు ఇవన్నీ వేసుకొని పోతే ఏం చేస్తావు చూస్తా అరే అన్న ఎందుకు ఇవ్వవు ఇప్పుడు మీరు మెంటల్ ఏమైనా నే- నువ్వు ఏదో ఒక చేసుకో అన్న నువ్వు ఏదో ఒక చేసుకో నువ్వు ఏదో ఒక చేసుకో దమ్కి ఎవరికి ఇస్తున్నావు దమ్కి ఎవరు కావాలి నేను ఎవరు తెలుసా దమ్కి ఎవరిని ఇస్తున్నావు దమ్కి ఎవరిని ఇస్తున్నావు కేసీఆర్ తెలుసా దమ్కి ఎవరిని ఇస్తున్నావు నువ్వు చిన్న నువ్వేందుకు అంటే ఇట్లా నేను బెదిరిస్తున్నావు నాకన్నా ఇటుండని గల్లబడతావా నాటకాలు ఇస్తున్నావు అన్న నాకన్నా ఇటుండని గల్లబడతావా నువ్వు భలే నాటకాలు నాకొద్దు ఫోన్ కొట్టు ఆ? ఫోన్ కొట్టు భలే గల్లబడుతుంది సిస్ కెమెరాలో. చూసుకునే అక్క మీకు దిమాగ్ ఖరాబ్ చేస్తారు కదా అప్పుడు నుంచి మీకు సతాయించు కదా మాట్లా ఫోన్ కొట్టు ఫోన్ కొట్టు కేసీఆర్ నెంబర్ చెప్పు భయ్యా కేసీఆర్ నెంబర్ చెప్పు కేసీఆర్ నెంబర్ చెప్పు సీఎం గారు ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నెంబర్ బోలో నువ్వు ఇక్కడికి అన్న నీకు ఆగు. ఫోన్ ఫస్ట్ నా ఫోన్ అది నేను 100 ఆ? నేను 100 కొడుతున్నా నువ్వు కొడతావా 100కు నాకు 100 కొట్టి కొట్టు నాకు 100 కొట్టి కొట్టు మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఆగు ఆగు ఏం చేస్తున్నావు ఆగు ఆగు ప్రాంక్ చేసినావు ప్రాంక్ ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? దిమాగ్ ఖరాబ్ చేస్తారు ప్రాంక్ చేస్తున్నావు అగో అందరు బయటకి వెళ్ళి వస్తారు ఏమైంది అనుకుంటా ప్రాంక్ చేస్తున్నావు ప్రాంక్ చేస్తారు అవో కస్టమర్ని తీసుకోవచ్చు వాళ్ళు ప్రాంక్ చేస్తారు అంటే ఎట్లా ప్రాంక్ చేస్తారు అన్న చేస్తారు అసలు మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా సురేష్ ఆ, చేయవాళ్ళు ఆఫ్టర్ ఇందాక వచ్చిపోయిండా ఆ, అక్కడ కెమెరా పెట్టిండు ఏడా? చూపిస్తా ఎక్కడ అన్న కనపడలేదా ఆహా. సీలింగ్ ఫ్యాన్ ఉందా ఆ, కనపడదా అని మన- నిజంగానే ప్రాంక్ ఇంక బ్యాక్ సైడ్ మైక్ గుట్ ఉంది మరి కెమెరా ఉంది అన్న స్టూడెంట్స్ గాడేనా చేసిండు కెమెరా ఆహా, ఇదేనా కెమెరా లేదు ఎట్లా అన్న ఇట్లా కెమెరా మజాకాలు చేయొద్దు నాకు కోపం జస్ట్ వస్తుంది. ప్రాంక్ సారీ సురేష్ గారు చేసిండా? చెప్పిండు సరే. అల్లా ఇట్లా మా ఫ్రెండ్ ఉన్నది షూ షాప్ ఉంది ఒక చెప్పాలి చెప్పిండు మంచి చెప్తా ఒక్క నిమిషం. ఏం ఫీల్ కాకు ఆల్రెడీ 2 అట్లా షూలు సడన్ గా ఉన్నాయి వచ్చి ఒక్క షూలు ఉన్నాయి చెప్పిపోతే ఎట్లా అన్న? మధ్యాహ్నం షూ కొనడానికి కూడా అదే కారణం ఎప్పటికో చెప్పిండు బా. సాయంత్రం నేను ఫ్రీగా ఉంటానా కెమెరా పెట్టి ఫోన్ చేస్తాడు కెమెరా పెట్టి ఫోన్ చేసిండు అనమాట ఆల్రెడీ ఓకేనా అట్లా సారీ, చెప్తే కోపం అవుతుంది అన్న. ఏమనుకోకు, ఏమనుకోకు. సరే మరి ఓకేనా ఆ, ఓకే. మనది టీఎంటీవీ తెలుగు ఛానల్ కెమెరా పట్టుకొస్తా చెప్పండి సబ్స్క్రైబ్ కొట్టేసి అన్న ఒక్క నిమిషం వస్తున్నా బయట అక్కడ అన్న వాళ్ళు చెప్పేసి సార్ని గుంజుకున్నా నేను ఇక్కడ అయితే మనకు వనస్థలపురం అనేది చాలా అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి చాలా తక్కువ రేట్లో డిస్కౌంట్ ఇస్తారు 10 to 15%. 10 to 15% డిస్కౌంట్ ఇస్తారు కస్టమర్లను రిసీవ్ చేసుకునే పద్ధతి ఓకేగా చూపిస్తారు చాలా బాగున్నది నేనైతే మధ్యాహ్నం తీసుకెళ్ళిన రిసీవ్ చేసుకునే పద్ధతి చాలా బాగుంది
ఇలా ఫ్రెండ్ చెప్తే ప్రాంక్ చేసిన. సో మీరు కూడా ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు అయితే ఇక్కడ ఈ షాప్లో కొనుక్కోండి, చాలా బాగుంటాయి. ఇక లొకేషన్ అయితే మనకు సంపూర్ణచ్చు సుష్మా రోడ్లో బాలాజీ షాప్ కొంచెం ముందు రైట్ సైడ్ ఉంటుంది. అరవింద్ మెకానిక్ షాప్ దాటినాక మూడో సైడ్ రైట్ సైడ్లో. ఓకేనా? మా ఛానల్ కాక నచ్చితే వీడియో పట్నిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నీ మొత్తం సబ్స్క్రైబర్స్ లైక్స్ రావాలి, ఒక 1K లైక్స్ మినిమం రావాలి.